ఇక్కడ కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఈ చెట్లన్నీ వచ్చేసి కరివేపాకు చెట్లు. దాని తల్లి వచ్చేసి ఇక్కడ ఉంది. అది రాల్సిన విత్తనాలతోటి మొత్తం ఫుల్గా వర్షాకాలం కదా, చెట్లు అయితే ఫుల్గా మొలిచేసాయి. ఇదంతా వచ్చేసి మా నాయన ఆస్తి. ఎంత చెప్పినా వినడు. ఫుల్గా ఇనుప సామాను పెట్టుకుంటాడు. పనికొచ్చే వాటిని పెట్టుకొని పనికిరానివి ఇయర్లీ ఒకసారన్నా పడేద్దాము అని చెప్తే అస్సలు వినడు. ప్రతిదీ ఏదో ఒక రోజు మనకు పనికొస్తుంది అని చెప్తాడు. ఎప్పుడో ఒకసారి పనికొచ్చే వాటికి ఇప్పటి నుంచి దాచిపెట్టుకోవడం ఎందుకు అని నాకు అనిపిస్తుంది. ఆయన వినడు. ఆయన నాకు నచ్చిందే చేస్తాడు. ఆయన ఉండగా మనం చిన్న ఇనుప సామాన్ కాదు కదా, చిన్న వస్తువు కూడా జరపలేమని క్లియర్గా అర్థమైంది. ఒకప్పుడు ఇక్కడ కూడా రేకులు ఉండేటివి కాదు. ఆయన రేకులు వేసుకుని ఈ రేకుల కింద కూడా పెట్టుకున్నాడు. లోపల కాంపౌండ్లో సామాన్ ఉంటుంది, బయట రేకుల కింద సామాన్ ఉంటుంది, ఇంట్లో సామాన్ ఉంటుంది, ఇల్లంతా సామాన్ ఉంటుంది. మీరు కూడా వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటే ఇంత సామాన్ ఉంటుందని నాకు ఒకసారి చెప్పండి. ఈ సైకిల్ వచ్చేసి నా సైకిల్. నేను స్కూల్కి ఇదే సైకిల్ మీద వెళ్ళేదాన్ని. ఆ బాపుకి వచ్చేసి వేటికైనా సరే కలర్ వేయడం బాగా అలవాటు. నా సైకిల్కి కూడా కలర్ వేసేసాడు. ఇదంతా మా నాయన ప్రపంచం. ఆయనకు నచ్చిందే జరుగుతుంది.